20 నుంచి 22 వచనం వరకు చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలను కలిసి చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడువరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ప్రభు సహాయార్థమై ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నమ్మదైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఇక్కడ చేరిన చిన్న మందగా మీ బిడలంగా ప్రభా, మీ పేరు పెట్టబడిన ప్రజగా ప్రభా మేము చేరగలితిమి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చేరవచ్చిన సహోదరులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఆ మటుకు నేను ప్రభా అయోగ్యుని అపాత్రను ఒప్పుకుంటున్నాను ప్రభా. మీ ప్రజల ముందు నిలబడటానికి మీ ప్రజలతో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ఈ చదవబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభా కొన్ని అంశాలు చూస్తూ ఉంటుండగా ప్రభా దయతో సాయం చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటండి. మీ శిలో చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. సాయం చేయము ప్రభా. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. దయతో ప్రభా నా యొక్క వాయిస్ కూడా క్లియర్గా స్పష్టంగా మరి అర్థమవటానికి వినపడటానికి కూడా కృప చూపి సాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, మీ ప్రజల యొక్క సమయాన్ని వృధా కాకున్నట్లు కృప చూపుము ప్రభా. మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు. మరి ఆ యొక్క రక్షణ యొక్క ఆనందాన్ని కొనసాగించే విషయంలో ప్రభా ఏ విధంగా మీ వాక్యాన్ని బట్టి మేము విని గ్రహించి మరి మా జీవితాన్ని సరి చేసుకోవాలని కృప చూపమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకున్నాము. పేతురు ఈ యొక్క రాసినటువంటి ఈ 2 పత్రికలు పొంతు, ఆసియా, గలతియా, కప్పదోకియా ఆ సంఘాలలో ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో వారికి చెదిరినటువంటి ఈ యొక్క విశ్వాసులకును రాస్తా ఉంటున్నాడు. దేని నిమిత్తం అంటే వారిని ధైర్యపరిచే నిమిత్తం కానీ, వాళ్ళలో ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చే విషయం కానీ, పవిత్రమైనటువంటి జీవితం గురించి కానీ, అది మరి ముఖ్యంగా ఈ 2వ పత్రికలోకి వచ్చేసేసరికి తప్పుడు బోధల గురించినటువంటి హెచ్చరికల విషయం అయితేనేమి, 2వ రాకడ యొక్క స్పష్టత విషయం అయితేనేమి, మరి ఏదైతే సత్యమైనటువంటి వాక్యము మోసపూరితంగా ఎక్కడ ప్రచురింపబడుతుందో వీటిని గురించినటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఈ 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనము 2వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను. క్షమించండి, 1, 2. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇక్కడ ఫాల్స్ టీచింగ్ గురించి, అంటే తప్పుడు బోధల గురించి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేటటువంటి విధానము,
ఇంకొక మాటలో మనకు అందరికీ అర్థమయ్యేటటువంటి విధానంలో మాట్లాడుకోవాలంటే సరళమైన భాషలో ఒక ప్రాస్పరిటీ గాస్పల్ అంటే దేవుడికి మీరు ఇది ఇస్తే దేవుడు మీకు ఇది ఇస్తారు ఇక్కడ. లేకపోతే దేవునికి ఇక్కడ మేము కానుక ఇచ్చాము మాకు జాబ్ వచ్చింది, లేకపోతే వివాహం అయింది, ఇలాంటి బోధలు ఉంటాయి చూడండి, ఆ విధమైనటువంటివి. లేకపోతే వాక్యాన్ని కేవలము మనకు ఫేవర్ గా ఉన్నవి మాత్రమే మనం కల్పించుకొని చెప్పడము, ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థము లేకపోతే ఆ యొక్క సందర్భము ఏ సందర్భంలో దేన్ని ఉద్దేశించినది అని అంశాన్ని గ్రహింపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా పబ్లిక్ ని ప్లీజ్ చేయడానికి, అంటే మనుషులను తృప్తిపరచడానికి వాక్యాన్ని ఏ విధంగానైనా మలిచేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే, వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడువరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే 2 సిచ్యువేషన్స్, ఒకటి బిగినింగ్, ఇంకొకటి ఎండింగ్. మొదట ఎక్కడైతే స్టార్ట్ చేశామో అది, రెండవది చివరగా ఏదైతే ముగింపులో వస్తుందో. మొదటగా మనము దేవుని ఎరగక ముందు ఆలోచన చేస్తే, దేవుని ఎరగక ముందు మనం అందరము ఎలా ఉన్నాము? మన ఇష్టానుసారంగా లోకము, లోకానుసారమైనటువంటి ఆశలు, లేకపోతే ఆ విధమైనటువంటి వైఖరి మన జీవితంలో మనం చూసిన వాళ్ళు ఎవరైనా సరే లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు తప్పుగా ఏముండదు, అందరిలో మాదిరిగానే ఉన్నారు కదా అని. ఎప్పుడైతే నిజంగా మనము యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనము అంగీకరించినటువంటి దినము, అంటే మనము మన జీవితంలో నేను పాపిని, నేను పాపంలో నేను ఉన్నాను, నా తలంపుల్లో, నా ఆలోచనలో, లేకపోతే నా యొక్క క్రియల్లో నేను ఎంతో పాపం చేసి ఉన్నాను, ఈ యొక్క పాపానికి పరిహారము వాక్యాన్ని బట్టి మనము వాక్యం యొక్క వెలుగులో మరి వర్తమానాల చేత వాక్యోపదేశాలతో మనల్ని సంధించినప్పుడు, వాక్యం ద్వారా సంధింపబడినప్పుడు, అప్పుడు మనం గుర్తెరిగిన వారమై నిజమే నేను కూడా పాపిని, నా ఈ పాపాలకు విడుదల విముక్తి కలగాల అని ఆలోచించుకుని ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటామో అప్పుడు మనము ఆయన మన ప్రభువుగా మన రక్షకుడిగా అంగీకరించబడతాము. అది రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మొదటి స్థితి. అంటే దేవుని ఎరగక ముందు లోకంలో లోకానుసారమైనటువంటి ఆశల చేత మనము వెళ్తూ దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నాము. యేసు ప్రభుని ఎరిగిన తరువాత, ఆయనను మన రక్షకుడిగా మన ప్రభువుగా మనము స్వీకరించిన తరువాత, క్రీస్తు బిడలముగా క్రీస్తును పోలి, అనగా ఆయన యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము జీవించడము, మన లైఫ్ ని లీడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మన మొదటి స్థితి కడపటి స్థితి అని ఇక్కడ అర్థమైన ఏంటంటే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, అంటే ఈ యేసు ప్రభు ఎవరో మనము అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఆ జ్ఞానము మనము కలిగి ఉండి, దేవుడెవరు, ఆయన మన పట్ల ఏం చేసి ఉన్నాడు, మన మన స్థితి ఏంటి పూర్వము, ఇప్పుడు మనకు ఎలాంటి ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు అనేది అన్ని ఎరిగి కూడా ఈ లోక మాలిన్యాలను తప్పించుకున్న తర్వాత, అంటే ఎప్పుడైతే పాపము అనే ఊబిలో లేకపోతే మన ఇష్టానుసారమైనటువంటి అలవాట్ల చేత దేవునికి విరోధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ లోక మాలిన్యాల చేత ఉంటున్నామో, వాటి నుండి మరలి వాటి నుంచి తిరిగి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత తిరిగి మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడువరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఒకసారి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు బిడలంగా మన జీవితంలో
ఆయనని సొంత రక్షకుడిగా స్వీకరించినటువంటి దినము, లేకపోతే నెల, సంవత్సరము చాలా మటుకు మనము గుర్తు పెట్టుకునే ఉంటాం. కనీసము ఏ సంవత్సరమైనా గుర్తుంటది. లేకపోతే ఏ దైవజనుడు, ఏ వర్తమానము, ఏ సందర్భంలో ప్రభు నన్ని తాకినాడు, నేను నా యొక్క పాపాలను ఒప్పుకున్నటువంటి గడియ ఏది అని మనకు జ్ఞాపకం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకొని నిజంగా మనము మన మనసాక్షి చేత గద్దింపబడిన వారమై వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత తిరిగి మళ్ళా అదే స్థితికి పోతే, నీకు దేవుడు అంటే ఎవరో తెలిసింది, ఆయననే రక్షకుడు అని తెలిసింది, ఆయన్నే పాపానికి విడుదలని తెలిసింది, వీటన్ని ఆయనని అంగీకరించిన తర్వాత తిరిగి మళ్ళీ బ్యాక్ స్లైడ్ అయితే, తిరిగి మనము ఆ పాత జీవితంలోకే వెళితే, అట్లా వెళ్తే ఏమవుతుందంటే ఈ కడవరి స్థితి ఆ మొదట దేవుని ఎరగక ముందు ఏదైతే పాపంలో ఉంటేమో అంతకంటే చెడ్డదవుతును అని ఇదొక వార్నింగ్. జాగ్రత్త. అది ఎలా ఉంటదంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండుటయే వారికి మేలు. ఒకవేళ యేసు ప్రభుని నిజంగానే వాళ్ళు తెలియకుండా వాళ్ళు లోకంలో పాపంలో ఉండింటే అది వేరు, కానీ నిజంగా నిజమైనటువంటి దేవుడు ఎవరని మనము మన జన్మతః మన దేశంని బట్టి, మన పూర్వీకులను బట్టి, మనము మన ఇష్టానుసారమైనటువంటి ఆచారాల చేత, అలవాట్ల చేత, మన యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఆయా దేవతలను అనబడేటటువంటి వారు లోకంలో దేవుళ్ళు అనబడేటటువంటి వాళ్ళను పూజిస్తూ, సేవిస్తూ, కొలుస్తూ వస్తున్నటువంటి స్థితి నుంచి మనము వేరయి అనుభవపూర్వకంగా ఎవరు పాపానికి విడుదల చేస్తారని తెలుసుకొని మనం ఆ డెసిషన్ తీసుకొని దేవుణ్ణి మనము ఆయన యొక్క నీతి మార్గాన్ని మనం అనుభవించిన తర్వాత తిరిగి బ్యాక్ స్లైడ్ అయితే అది ఎలా ఉంటదంటే 22వ వచనంలో నీట్గా చెప్పబడుతుంది ఏంటంటే, దాన్ని ఉదాహరణ ఇస్తూ, కుక్క తన వాంతికి తిరుగునట్టును, అంటే ఒకసారి కుక్క వాంతి చేసుకున్న తర్వాత తిరిగి ఆ వాంతి చేసుకున్నటువంటి ఆ కింద పడిన ఆ వాంతిని తిరిగి తింటుంది. ఒక్కసారి మనమందరం దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే, నిజముగా ఎవరైనా సాధారణంగా ఎవరైనా వాంతి చేసుకుంటూ ఉంటే అటువైపు చూస్తేనో లేకపోతే అటువైపు దృష్టి ఇస్తేనో మనకి కడుపులో తిప్పినట్లుగా లేకపోతే ఆ యొక్క ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి? కుక్క తన వాంతికి తిరిగినట్టును, అంటే అది వాంతి చేసుకోవడమే కాదు, అది తీసుకున్న ఆహార పదార్థంతో పాటు దాంట్లో ఉన్నటువంటి సలైవ అదంతా తిరిగి అది వాంతి చేసుకొని తిరిగి దాన్ని తింటుంది. మన స్థితిని అక్కడ ఈ విధంగా ఉదాహరణతో కంపేర్ చేయబడతా ఉంది. మనము ఒకసారి యేసు ప్రభుని అంగీకరింపబడిన తర్వాత తిరిగి విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని తిరిగి మనం చేసినప్పుడు తిరిగి మనము ఆ పాపం కొనసాగిస్తున్న వాళ్ళమై ఉంటున్నాం అనేది ఇక్కడ హెచ్చరిక. అట్లా ఉంటది. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించను. అంటే మీరు దేవుని గురించి, దేవుని యొక్క నీతి మార్గం గురించి ఆయనని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్న వాళ్ళు ఆయనని మీరు ప్రభువుగా స్వీకరించినారు. మీరు రక్షకుడిగా ఆయనని ఎరిగినారు. ఇంత ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి లోక మాలిన్యాలను అన్నిటి నుంచి తప్పించుకొని మీరు సెపరేటెడ్ లైఫ్ జీవించినారు. దేవుని బిడ్డలముగా పలానా డినామినేషన్ అని లేకపోతే పలానా వాక్యానుసారమైనటువంటి క్రమములో వాక్యము చేత మేము సరిచేయబడుతూ వెళ్తున్నామని అన్ని చెప్పుకుంటూ, కానీ అంతరంగికంగా విడిచిపెట్టిన వాటిని తిరిగి మనము వాటిలో కొనసాగుతూ ఉంటే, తిరిగి ఏదైనా రహస్య పాపంలో మనము కంటిన్యూషన్ లో ఉంటే అది ఎలా ఉంటదంట? ఎప్పుడైతే కుక్క తన వాంతి చేసుకొని తిరిగి అది తింటదో సేమ్ టు సేమ్, ఇంకొక మాటలో సాధారణ భాషలో చెప్పాలంటే ఆ కుక్కలాగా ఉంటున్నామని. అంటే మనము తిరిగి మనము ఏమాత్రం మనసాక్షి మనలోన పని చేయట్లేదని, అంటే నీ దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభుని
అంత నువ్వు పక్కకు పెట్టి తిరిగి నీ లోకము, నీ లోకానుసారమైనటువంటి అలవాట్లు, నీ పద్ధతులు, నీ జీవన శైలి అంతకంటే దిగజారిపోయి ఎప్పుడు తెలుసుకున్న తర్వాత అలా ఉంటది, ఇలా ఉంది మీ తప్పుడు బోధల చేత. లేకపోతే ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఒక పదం చాలా చక్కగా ఉంటది. నీవు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు. ఈయన కొన్నాడు కదా మిమ్మల్ని, ఆయన కొన్నాడు కదా. ఎట్లా కొన్నాడు? ఇప్పుడు మనం మార్కెట్లో ఒక ఒక వస్తువును కొనాలంటే దానికి ఒక వెల ఉంటది. కానీ నిజంగా దేవుడు మనల్ని ఎలా కొన్నాడు? ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. ఇంత వెల పెట్టుకొని మనల్ని రక్షించినప్పుడు ఈ వెలని, ఆయనని, ఆయన యొక్క క్రయధనాన్ని అన్నిటినీ పక్కన పెట్టి మనస్సాక్షిని ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి మనము ఇష్టానుసారంగా, ఇష్టపూర్వకంగా మనము వాటి చేత ఏదైతే విడిచిపెట్టి ఉంటామో తిరిగి వాటి జోలికి వెళ్తే ఆ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనేటటువంటి ఇదొక హెచ్చరిక. ఇప్పుడు ఇక్కడ చేరిన మనము, నా మటుకు నేను, మీరు, మనం కూడా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన దినాల్లో మనము దేవుణ్ణి సేవించినటువంటి విధానము కానీ, లేకపోతే గతంలో మనలో ఉన్నటువంటి విగ్రహము ఏది? సినిమాలే కానీ, లేకపోతే సీరియల్లే కానీ, లేకపోతే ఇంటర్నెటే కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ మొబైలే కానీ, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితేనేమే కానీ, లేకపోతే ఇష్టాపాటిగా అనవసరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయడమే కానీ, అబ్బాయిలు అమ్మాయిలతో కానీ, అమ్మాయిలు అబ్బాయిలతో కానీ ఇంట్లో తెలియకుండా, లేకపోతే మనం కాంటాక్ట్స్లో వేరే విధంగా సేవ్ చేసుకొని మాట్లాడే మాటలు ఇవన్నీ ఎవరికి తెలియదులే అని చెప్పేసి, లేకపోతే మొబైల్స్కి అయితే సపోజ్ మనము పాస్వర్డ్స్ పెట్టుకోవడమో, ఫేస్ లాక్స్ పెట్టుకోవడమో, లేకపోతే థంబ్ ప్రింట్ పెట్టుకోవడమో, ఇవన్నిటిని బట్టి కనీసం మన ఇంట్లో వాళ్ళు లాక్ అడిగితే కూడా ఓపెన్ చేయలేని ఒక దైవజనుడు ఏమన్నారంటే, నిజముగా నీవు పంచుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది బహుశా ఒకసారి ఆలోచించుకో, అది పాపమేనేమో. నిజంగా దేవుని పిల్లలముగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఉన్నది ఇతరులతో మనం పంచుకోలేకపోతున్నాము అంటే బహుశా మనం అక్కడ ఏమైనా తప్పు చేస్తున్నామేమో అని ఆ విధంగా ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం, మన జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేయబడింది, మనం ఎక్కడ ముగిస్తున్నాము, లేకపోతే మనలోన ఏ విగ్రహం ఉంది, పాత విగ్రహాలు ఇంకా మనలోనే ఉన్నాయా, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా కేవలము దేవుణ్ణి మనము ఒప్పుకొని దాని తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి జీవితము, మళ్ళీ లోకముతో కలిసిపోయినటువంటి జీవితము, తిరిగి ఏమాత్రం సపరేటెడ్ లైఫ్ కాకుండా కాంప్రమైజ్ లైఫ్ జీవిస్తూ ఉంటే ఒకసారి మనము ఇక్కడ ఆలోచించుకోవాలి. మనము నిజంగా మన దేవుణ్ణి, మన ప్రభువుని, మన రక్షకుణ్ణి మనం ఎరిగి కూడా తిరిగి మనం పోతున్నామంటే మన స్థితి ఎలా ఉంటుంది? చాలా చెడ్డదిగా ఉంటుంది మన స్థితి. ఎంత చెడ్డదిగా అంటే ఒకసారి మనము ఆలోచించినట్లయితే సేమ్ ఇప్పుడు చదువుకున్నటువంటి దీన్ని మనము కంపేర్ చేస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనం ఒకసారి చదువుకుందాము. 43 మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నేను చదువుతాను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడుపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఈ 2 సందర్భాల్లో కామన్ పాయింట్ ఏంటంటే మొదట ఉన్న దానికంటే చాలా వరస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ పార్ట్లోకి వచ్చినప్పుడు మనము ఈ వాక్యాన్ని బట్టి మనమేం అప్లై చేసుకోవాలా? ఇక్కడ చేరిన మనము నిజంగా మనము దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి దినాన విడిచిపెట్టిన వాటిని తిరిగి మళ్ళా మనము వాటిని వెంబడిస్తున్నామా? తిరిగి ఏదైనా పాపము మనల్ని ఏలుతుందా? తిరిగి మనం ఏదైనా పాపం చేత పట్టబడుతూ ఈడవబడుతున్నామా? ఒకవేళ అలా ఉంటే ఇది మనకి హెచ్చరిక, జాగ్రత్త. మనము దేవుని బిడ్డలముగా ఆయన మనకు
ఏం ప్రొవైడ్ చేసినాడు, ఆయన మనకి ఏమి ఇచ్చినాడు, ఆయన మనల్ని ఎలా రక్షించినాడు అని ఇదంతా తెలిసి ఇష్టపూర్వకంగా మనము దేవుని ప్రేమను గుర్తించి దాని తర్వాత మనము ఆయనను వెంబడిస్తాము అని ఒక తీర్మానం తీసుకొని మళ్ళీ తిరిగి ఇష్టపూర్తిగా తిరిగి పాపం చేయడానికే వెళ్తే ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఏమంటే నిజంగా నీవు రక్షింపబడినావా, లేకపోతే నువ్వు తీసుకున్నటువంటి ఆ రక్షణ తీర్మానము నిజమైనదేనా? ఇది ఎలా ఉందంటే లోపల ఇంటి బయట కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అంటే ఇంటి యొక్క అందాన్ని ఇంకా ఎత్తి చూపించేలాగా ఒక షో నీట్గా ఒక డిజైన్ వేసి మంచి మంచి కలర్స్ వేసి చాలా నీట్గా అంటే కన్నుకి చాలా వింపుగా అదే విధంగా మనం కూడా దేవుని పిల్లలము అని బైబిల్ పట్టుకోనో లేకపోతే బాప్తిసాలు తీసుకోనో లేకపోతే వాక్య బోధలు కూడా చేస్తూ చక్కగా మంచిగా ప్రిపేర్ అయిపోయి చక్కగా చెప్పొచ్చునేమో కానీ అంతరంగంలో నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితము లేకపోతే దేవునికి ఆయన దృష్టిలో సరైన విధంగా మన జీవితం జీవిస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా ఆయన దృష్టిలో మనం ఏమైనా అనుకూలంగా జీవిస్తున్నామా లేదా అని. ఇక్కడ దీనికి గాను మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రండి, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజును గురించి చూస్తాము. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. ఇక్కడ అబియా మొదటి వచనము 2వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇక్కడ ఆస రాజు గురించి మనము ఇతను వచ్చేసి మూడవ రాజు, యూదాకు ఈ మూడవ రాజు. ఇతని గురించి ఒక లైన్ ఇక్కడ మనం ధ్యానించబోతున్నది ఏంటంటే 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఇక్కడ అంశం ఏంటంటే నిజంగా మనము మన దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడుస్తున్నామా అంటే దేవుడు ఇక్కడ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నామా లేదా? నిజంగా మనం మనుషులకు లేకపోతే మన పైన ఆత్మీయంగా మన ముందున్నటువంటి సీనియర్సే కానీ బాధ్యత గల వాళ్ళే కానీ సంఘంలో కానీ సంఘ పెద్దల్లో కానీ కుటుంబాల్లో కానీ మనము మంచి భక్తిపరులాగా మనల్ని మనము కనబరుచుకోవచ్చు. మన వస్త్రధారణని బట్టి లేకపోతే చక్కగా మాట్లాడడాన్ని బట్టి లేకపోతే మన మాటల్లో దేవుని యొక్క వాక్యంలోని పదాలను ఎత్తిపడుతూ వాటిని కోట్ చేస్తూ చాలా చక్కగా వాక్యానికి సంబంధించిన డిస్కషన్సే చెప్తూ కూడా లోపల అంతరంగికంగా మనము రహస్యంగా ఎన్నో పాపాలు కూడా చేస్తూ ఉండిండొచ్చు. నేను ఎవరిని గురించి ఉద్దేశించి నేను అనడం లేదు, కానీ నిజంగా ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా మనము మన దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి జీవితము జీవిస్తున్నామా, లేకపోతే నా జీవితము దేవునికి అనుకూలంగా ఉందా? ఈ రాత్రి ఈ మీటింగ్లో మనకు ఇదొక ప్రశ్న, వ్యక్తిగతంగా నా మటుకు నాకు. ఇక్కడ నేను వర్తమానం చెప్తున్నటువంటి నేను వేసుకుంటున్న నా ప్రశ్న ఏంటంటే నిజంగా నా దేవుడైన నా ప్రభువుకి నా రక్షకుని దృష్టికి నేను అనుకూలంగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా? నిజంగా దేవుడు కోరుకునేది ఏంటంటే యథార్థత. దేవుడు కోరుకునేది యథార్థత. దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. దేవుడు నిజంగా మనము పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన దయగలవాడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన తిరిగి మన పాపాలను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నిజంగా మన స్నేహితునికో మన కుటుంబ సభ్యులకో లేకపోతే మన ఆత్మీయంగా ఉన్న వాళ్ళకు సైతము ఎప్పుడైనా మన పడిపోయిన స్థితి పాపపు స్థితి గురించి ఈ విధమైనటువంటి పాపం నేను చేశాను అన్నప్పుడు
ఎప్పుడైనా వాళ్లకు మీకు చెడినప్పుడు, లేకపోతే వాళ్ళ మధ్య మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కలిగినప్పుడు ఏదో ఒక చోటన ఇలానా, పలానా వాళ్ళు ఇలా కాదా అని నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారేమో కానీ, దేవుడు అట్లా నిన్ను చూసినప్పుడు, లేకపోతే నన్ను చూసినప్పుడు నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు నా పాపంతో డీల్ చేయడు. దేవుడు నన్ను ఒక పాపిగా చూస్తాడే గాని నా పాపంతో చూడడు. నేను పాపినని దేవుడు గ్రహించి నన్ను క్షమించినాడు. నేను ఒప్పుకొని విడిచిపెట్టినా దేవుడు క్షమించినాడు. తిరిగి నా పాపం పట్ల నేను అపరాధ భావము అంటే ఆ గిల్ట్‌ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టి దాని తరువాత నేను దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు నేను దేవుడికి యథార్థంగా ఉన్నానా? లేకపోతే ఆ యథార్థత నాలో లేదా? అనేది నేను ఆలోచించుకోవాలి. ఆ యథార్థత లేకపోతే, ఆ జీవితం యథార్థంగా లేకపోతే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించకపోతే, ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఏ ఏ పాపానికి మన యథార్థతని మనము తాకట్టు పెట్టాము? ఏ అపవిత్రతకి మన యొక్క యథార్థత దేవుణ్ణి ప్లీజ్ చేయాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి, మనిషిని ప్లీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడొచ్చింది? దేన్ని బట్టి మనము దేవుణ్ణి పక్కన పెట్టి, లోకాన్ని లేకపోతే లోకాశల్ని మనము వెంబడించినాము. లేకపోతే ఏ విగ్రహము మనల్ని దేవునికి దూరంగా చేసింది అని ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా అట్టి యథార్థమైనటువంటి జీవితము మనము ఎక్కడ కోల్పోయినాం? ఎక్కడ మన యథార్థత ఆగిపోయింది? ఏ రోజు మనము దేవునికి మనము ఒప్పుకోకుండా మన పాపాన్ని కప్పుకున్నాము, లేకపోతే అది తిరిగి తిరిగి నేను ఒప్పుకునే ఉంటున్నాను కదా, దేవునికి నా జీవితం ఏంటో దేవునికి తెలుసు అని సమర్థించుకుంటూ ఉన్నాము. నిజంగా దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క గుణలక్షణాలు అంటే దేవుడు పరిశుద్ధతను, దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు అని అంటే దేవునికి తగినట్టుగా నా జీవితం నేను మలుచుకోవాలి. బాప్తిసం తీసుకునేటప్పుడు మనకి కౌన్సిలింగ్ చేసినప్పుడు మనము దేవుణ్ణి ఇష్టపూర్తిగా వాక్యానుసారంగా వెంబడిస్తామా? దేవుణ్ణే కొలుస్తామా? లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావా అన్నప్పుడు అన్నిటికి మనము చక్కగా సమాధానాలు చెప్తాము. ఎంతో సంతోషంతో, ఎంతలా అంటే ఆ సంతోషము అనుభవపూర్వకంగా అనుభవించిన వారికి కంపల్సరీగా తెలుసు. కాబట్టి ఇంతలా దేవుణ్ణి ఎరిగి, ఇంతలా దేవుని రుచి చూసి ఆయన యొక్క గుణలక్షణాలని ఎరిగి ఉండి, వాటి ప్రకారంగా జీవించాలని దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ మనము మన జీవితాన్ని అలవరుచుకొని, ఆ విధంగా మనం మలుచుకొని చక్కగా దేవునితో గడిపినటువంటి సమయము ఆయనకిష్టమైన రీతిగా ప్రభా ఈ పాపము నేను జయించలేకపోతున్నా, దీని మీద నాకు విజయాన్ని అని దేవుని దగ్గర మొరపెట్టుకొని జయించినటువంటి సందర్భాలు, రక్షింపబడిన దినాల్లో వ్యక్తిగతంగా మనం ఎన్నో రుచి చూసినటువంటి వాళ్ళము. చిన్న చిన్న బలహీనతలైతేనేమి, లేకపోతే ఆ పెద్ద పాపము ఏదైతే తిరిగి తిరిగి రిపీటెడ్గా ఆ యొక్క అపరాధ భావము, ఆ గిల్ట్ వస్తుందో వాటినన్నిటిని దేవుని దగ్గర చెప్పుకుంటూ వాటిని ఓవర్కమ్ చేసిన వాళ్ళం ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు మనం రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ అదే స్థితి, ఆ యొక్క వాక్యానికి స్పందించేటటువంటి స్థితి మనలోన ఉందా? లేకపోతే వాక్యము చెప్పినప్పుడు లోబడేటటువంటి జీవితము, లేకపోతే వాక్యానికి స్పందించేటటువంటి గుణం ఏమైనా మనలోన ఉందా అని ఒకసారి ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఏంటి మన జీవితము దేవుడికి ప్లీజ్ చేసేదిగా ఉందా? లేకపోతే వ్యక్తుల దృష్టికి అనుకూలంగా వ్యక్తుల్ని మరి ప్లీజ్ చేసేదిగా ఉందా అని. కాబట్టి ఇక్కడ ఈయన చూడండి ఏ విధంగా చేశాడు, ఈయన చేసినది ఏంటి, దేవుడు ఎందుకు ఈయనని
ఈ విధంగా యథార్థంగా నడిచిన వాడే అని చెప్తున్నాడు అంటే, నేను చదువుతాను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి, ఏవేవైతే విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేయించినాడు. ఏది దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా ఉండకూడదు. నా దేవుడే నాకు ప్రయారిటీ. నా దేవుణ్ణే నేను ఇష్టపెట్టాలి. నేను ఆయనకు తగినట్లే నడుచుకోవాలి. ఒకవేళ నేను సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, లేకపోతే నేను యూట్యూబ్లో రీల్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, లేకపోతే నేను ఉదయాన్నే లేస్తే వాక్యాన్ని ధ్యానించే బదులు నేను సెల్ ఫోన్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి మెసేజ్లు వచ్చినాయని దాని మీదనే గడుపుతున్నానా, లేకపోతే నేను ఆ బల్లలో చేయి వేస్తూ కూడా నేను తిరిగి ఏదైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టానో తిరిగి మళ్ళీ దాంట్లోనే కొనసాగుతున్నానా? ఇలా మనల్ని మనము వాక్యపు యొక్క వెలుగులో ఎగ్జామిన్ చేసుకోవాలా, రక్షింపబడిన వాళ్ళంగా, దేవుని పిల్లలముగా. అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. అప్పుడు దేవుణ్ణి మనం ప్లీజ్ చేసిన వాళ్ళమైతాం. అప్పుడు మనము దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాళ్ళమైతాం. అప్పుడు యథార్థంగా మనము దేవుణ్ణి నడిచిన వాళ్ళమని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి మనం నడుస్తున్నటువంటి మాదిరికర వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి మన జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు, తోటి విశ్వాసులు చూసినప్పుడు, లేకపోతే నీ కుటుంబ సభ్యులు, లేకపోతే రక్త సంబంధికులు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో వాళ్ళు చూసినప్పుడు, అరే ఈ బ్రదరు ఇంతకుముందు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఈయనలో ఏదో మార్పు ఉంది అని మనల్ని అడిగినప్పుడు, ఏం లేదన్నా, నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినాను, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నాను, పాత నా యొక్క అలవాట్లని, నా యొక్క ఇష్టాలను వాటిని అన్నిటిని వదిలేసి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది కాబట్టి నేను ఈ విధంగా జీవిస్తున్నాను అని నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు ఇతరులకు పంచుకోగలుగుతావు. ఎప్పుడు? నీవు ఆ యొక్క రక్షణానందాన్ని నీవు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, దాంట్లో నువ్వు సంతోషాన్ని కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు సంతోషాన్ని కలిగి ఉంటావు? ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి, అంటే కనీసం నువ్వు దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని పోవడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే, నువ్వు దేవుని నామాన్ని ఎట్లా ప్రచురించడానికి నువ్వు ఇష్టపడతావు? లేదంటే దేవునికి అనుకూలంగా, లేకపోతే నిన్ను ఇతరులకు దేవుని యొక్క బిడ్డగా కనబరుచుకోవటానికి నువ్వు ఇష్టపడట్లేదంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నావు? కనీసం విశ్వాసుల మధ్యలోనే నువ్వు మాదిరిగా ఉండలేకపోతే, విశ్వాసులు లేకపోతే సొంత కుటుంబంలో వాళ్ళ మధ్యలోనే ఉండలేకపోతే, బయటికి నేను కూడా ఈ విధంగా వాక్యాన్ని చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి నోట్ చేసుకొని చక్కగా చెప్పొచ్చునేమో కానీ, వ్యక్తిగతంగా నేను నా జీవితాన్ని నా దేవునికి ఇష్టమైనదిగా నేను జీవించకపోతే ఏం లాభము? దేవుడు బోధలు కోరట్లేదు. దేవుడు బ్రతుకుని కోరుతా ఉంటున్నాడు. దేవుడు ఎంత చక్కగా వర్తమానం చెప్పినారా అని చూడట్లేదు. లేకపోతే ఎన్నేళ్ళయింది ఈ బ్రదర్, లేకపోతే ఈ సహోదరి, ఎన్నేళ్ళయింది ఈమె రక్షింపబడి, ఇన్నేళ్ళ ఈమె యొక్క సేవా జీవితము, లేకపోతే ఈమె విశ్వాస జీవితమా అని చెప్పుకోవడం కాదు. ఇన్నేళ్లలో ఎంత నమ్మకంగా దేవుణ్ణి వెంబడించినాము, ఎంత ఇష్టంగా దేవుని వెంబడించినాము, లేకపోతే ఎంత ఆ దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినాము, లేకపోతే ఎంత యథార్థంగా నడిచినాము. ఆ యథార్థత, దేవునికి అనుకూలమైనటువంటి ఆ యొక్క జీవితము మనలోన ఉందా అనేది ఈరోజు ప్రశ్న. ఏ విగ్రహము లేకుండా ఆ యొక్క ఆశ వాటినన్నిటినీ కూలగొట్టించినాడు. నిజంగా ఈ రాత్రి మనలోనే ఏ విగ్రహం ఉంది? కాలయాపన చేసే వ్యాపకం ఏదైనా ఉందా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా దొంగలించేటటువంటిది ఏదైనా ఉందా? నా మటుకు నేను యథార్థంగా, నా వ్యక్తిగతంగా నేను చెప్పగలను. నేను రక్షింపబడిన తరువాత తిరిగి నేను పాపం చేత ఈడవబడి, నేను బై చాయిస్ నేను దేవునికి విరోధంగా జీవించి నేనెంతో నష్టపోయాను. నేనెంతో కోల్పోయాను. అవి మాటల్లో చెప్పుకునే దానికంటే ఒకటే మాటలో చెప్పాల్సింది ఏంటంటే, అది ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. నా యొక్క పాపాన్ని నేను యథార్థంగా దేవుని దగ్గర నేను ఒప్పుకొని, ప్రభువా నేను ఈ స్థితిలో ఇక్కడ నేను పడిపోయినా, ఇది నా స్థితి,
అని అన్నప్పుడు దేవుడు నన్ను క్షమించినాడు. తిరిగి నేను దేవుని చేత అంటుకట్టబడుతూ ఆ విధంగా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాను. మరి ఇక్కడ చేరిన ఆ, మీలో కూడా ఒకవేళ ఏదైనా పాపము, ఏదైనా అపవిత్రత, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఏమైనా జీవిస్తుంటే దయచేసి నిజంగా మనము ఆత్మీయంగా ఎదగాలనుకుంటే, అయిపోయింది సెప్టెంబర్ వరకు అయిపోయింది, అక్టోబర్ నెలలో కూడా వచ్చాము, మీటింగ్స్ పెట్టినప్పుడల్లా ఆన్ టైం రెగ్యులర్గా వచ్చేసి వాక్యం వింటాము, సండే ఏంటంటే రెగ్యులర్గా వెళ్తాము, వాక్యం వింటాము, రెగ్యులర్గా బల్లలో. నిజంగా వీటన్నిటిని చేస్తూ కూడా రహస్యంగా పాపం ఏదైనా ఉంటే అది చాలా ప్రమాదకరం. మన ఆత్మీయ పతనానికి అదే పెద్ద కారణం. కాబట్టి చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుణ్ణి ఇష్టపూర్తిగా వెంబడించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అని అనుకుంటేనే మనం పాపాన్ని ద్వేషించగలం. మనలోన వాక్యం ఉంటే తప్పనిచ్చి మనము పాపాన్ని ద్వేషించలేము. వాక్యం ఉందంటే పాపాన్ని ద్వేషిస్తాం, పాపంతో జత కట్టలేము. లేకపోతే ఆ యొక్క కామెడీ షోస్ కానీ, లేకపోతే ఆ జబర్దస్తులు కానీ, లేకపోతే ఆ సీరియల్స్ కానీ, ఆ సినిమాలు కానీ, పోర్నోగ్రఫీ కానీ, లేకపోతే రహస్యమైన పాపాలు కానీ, లేకపోతే సిస్టర్స్తో మాట్లాడడం, బ్రదర్స్తో మాట్లాడము, రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, ఎవరికి తెలియదులే అని వెంటనే చాట్ హిస్టరీ డిలీట్ చేసుకోవడం, బ్రౌజ్ హిస్టరీ డిలీట్ చేసుకోవడం, ఎవరిని మోసపెడుతున్నాము? ఆ మటుకు నేను వేసుకుంటున్న ప్రశ్న, ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అడుగుతున్నది. నిజంగా ఎలాంటి పాపం మీలోన ఉందో మీ జీవితం మీరు బాగా తెలుసు, నా జీవితం నాకు బాగా తెలుసు. ఏ కార్నర్స్లో మనం సరిచేయబడాలా? నిజంగా మళ్ళీ 31st నైట్ వచ్చినప్పుడు, ప్రవ్వా నేను ఫలించాలనుకుంటున్నా, ఇక నుంచి నమ్మకంగా జీవించాలని ఎన్నోసార్లు అనుకుంటాం, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ యొక్క తీర్మానాల మీద, ఆ యొక్క డెసిజన్స్ ఏవైతే తీసుకుంటామో వాటి మీద మనం కన్సిస్టెంట్గా వాటిని కొనసాగించే విషయం. అంటూ మెడిటేట్ చేసినప్పుడు మనం ఆ పాపము కొనసాగే పాపం చేయలేము. ఒకవేళ అలాంటి హెచ్చరికలతో మనం ఉన్నప్పుడు తిరిగి మనము ఎగ్జామిన్ చేసుకుంటాం. ప్రవ్వా నేను ఈ రోజు ఇక్కడ నేను ఆయాసకరమైన జీవితం జీవించాను, లేకపోతే నన్ను క్షమించి. చివరిగా 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. చివరిగా రండి, దానియేలు ఎప్పుడైనా సరే మనల్ని మనము దేవుని బిడ్డలంగా, దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళంగా, మనల్ని మనము వాక్యాన్ని బట్టి పురికొల్పుకో మనల్ని చేసుకోవడానికి ముందుండాలి. నిజంగా ఇంత వాక్యము తెలిసి చదవగలిగి వాక్యం ఏం చెప్తుందో తెలిసినప్పుడు మనము వాక్యము ఏం చెప్తుందో ఆ విధంగా మనల్ని మనం మలుచుకోవడానికి ఇష్టపడట్లేదంటే నిజంగా ఇది ఎంత హిపోక్రసీ, ఎంత వేషధారణ. ఎవరో వచ్చి కౌన్సిల్ చేయాలన్నా మనకి? మన చేతిలో ఉన్న బైబిల్ చదువుకుంటే మనకు దేవుడు మనల్ని వాక్యం చేత సంధిస్తాడనే విషయం మనకు తెలుసు కదా. నిజంగా ఇక్కడ దానియేలు ఆ, మొదటి అధ్యాయములో 8వ వచనంలో నాకు బాగా ఇష్టమైనటువంటిది, నేను నా సెల్ఫ్ మోటివేషన్ కి నేను వా ఎక్కువగా దీన్ని కోట్ చేసుకుంటా నా ప్రార్థనలో ఏంటంటే, రాజు భుజించు భోజనము పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొన కూడదని దానియేలు ఉద్దేశించి. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒక ఉద్దేశం అనేది ఉండాల. ఏమని? నేను ప్రభువు చేత, ఆయన రక్తం చేత వెల చెల్లించి కొనబడినటువంటి వాడను, నేను ఆయన సొత్తు, నేను ఆయనకు సంబంధించిన వాడిని. ఆయన నన్ను కొన్నాడు. నేను ఒక కారు కొన్నాను అంటే దాని మీద పూర్తి రైట్స్ దాని అన్నీ నాకే చెందుతాయి. ఒక కారు కొన్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ అన్ని, దాని పేర్లు, దాని యొక్క ఆధారాలు అన్ని నీ పేరు మీద ఉన్నప్పుడు, వెలపెట్టి కొన్నప్పుడు, దేవుడు ఇంతలా మనల్ని కొన్నప్పుడు
నిజంగా ఒకసారి ఆలోచిస్తే మరి మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవిస్తున్నామా? మన ఉద్దేశాల్లో దేవుని వెంబడించాలని, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని, లేకపోతే తిరిగి పాత స్థితికి పోతే మళ్ళీ ఆ మొదటి స్థితి కంటే అధ్వానమైనటువంటి స్థితికి పోతే, లేకపోతే ఆ కడగబడినటువంటి పంది తిరిగి తన నేచర్లో తిరిగి ఆ యొక్క బురదలోనే పోయి పడినట్టుగా, కుక్క తన వాంతి చేసుకుని తిరిగి దాన్ని తినడానికే ఇష్టపడినట్లుగా మనము ఉండకూడదని దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క హెచ్చరికల్ని మనం తీసుకొని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని ఆ విధంగా ఒక చిన్న తీర్మానం, ఒక చిన్న ఉద్దేశం, అవును ప్రభా, నేను ఒక రహస్య పాపంలో కొనసాగుతున్నా ప్రభా, దయతో నన్ను క్షమించు అని నిజంగా ఇక్కడ వాక్యము దేవుంది, మనము దేవుని వారము, సరిచేస్తుంది వాక్యం. ఇక్కడ వ్యక్తి కాదు, దేవుని మాటలే, దేవుడే మనల్ని సరిచేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను చక్క పెట్టుకుంటున్నాము. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం. దేవుని వాక్యాన్ని మరి ఇష్టంగా చదివి హృదయంలో ఉంచుకొని పాపంతో జత కట్టకుండా ప్రత్యేకింపబడిన వాళ్ళమై మన హృదయంలో ఏ విగ్రహము లేకుండా ఆ విధంగా మనల్ని మనం ప్రభుకి ఇష్టమైన వాళ్ళగా ఉండి ఆయనకు అనుకూలమైనటువంటి ఆయనని ప్లీజ్ చేసే విధంగా, మనుషుల్ని ప్లీజ్ చేయకుండా, లేకపోతే మనుషుల మెప్పు కోరకుండా ఇంకా ఏ పాపం, ఎన్ని రోజులైంది ప్రభా ఈ పాపం నన్ను నేలుతుంది, ఈ పాపం నాలో నుంచి తీసే ప్రభా అని నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను ఈ పాపం చేస్తున్న ప్రభా నన్ను క్షమించు. లేకపోతే ప్రభా నేను సంఘాలలో సంఘ పరిచర్యలో వాడబడుతూ కూడా నేను ఈ పాపం చేస్తున్నాను. నేను భర్తకు తెలియకుండా నేను ఈ పాపంలో ఉన్నా, నా భార్యకు తెలియకుండా నేను ఈ పాపంలో ఉన్నా ప్రభా, దీని నుంచి నేను విడుదల పొందాలని నిజంగా దేవుని అడిగినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సహాయం చేసేవాడు. నిజంగా ఆ విధమైనటువంటి మార్పు, మారు మనసు కలిగిన జీవితము దావీదైతే ఏ విధంగా హృదయపూర్వకంగా ఆ యొక్క పశ్చాత్తాపాన్ని అడిగాడో 51వ కీర్తనలో, ఆ రక్షణానందం నాకు కావాలని, లేకపోతే నీ సన్నిధి నా నుంచి దూరం చేయొద్దని, ఆ విధమైనటువంటి ఆశ, ఆ విధమైనటువంటి కన్ఫెషన్ ఉండాల. ఎప్పుడు మనం అది కోరుకుంటామంటే మనం దేవుని ప్రేమించినప్పుడు. దేవుని ఎప్పుడు ప్రేమిస్తామంటే ఆయన వాక్యం మనలోనే ఉన్నప్పుడు. కాబట్టి ఆ విధంగా ఉండి ఆ విధంగా సరి చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయంగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చివరి ప్రార్థనలోకి వెళ్దాము, మోకరిద్దాం. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు మనం తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి ఎక్కడైతే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో, వాక్యానుసారంగా మనం ముందుకు తీసుకొచ్చాడు దేవుడు అనేకమైన మాటలు. మన జీవిత విధానం ఏ విధంగా ఉంది, మనకు తెలిసినంతగా మన జీవితం ఇంకెవరికి తెలియదు కదా. ఏ విధంగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఎక్కడైనా రహస్య పాపములు ఇంకా నీ మీద ఏలుబడి చేస్తున్నాయి, నీ ఆత్మీయ జీవితానికి అవి అడ్డుకట్టగా ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవరైనా ఒక్క యవనస్తురాలు కానీ యవనస్తుడు కానీ ఎవరైనా దేవునితో సంధించి ఉంటే, దేవునితో మాట్లాడి ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను త్రోసివేయొద్దు. త్రోసివేస్తే ఇంకొక జీవితం నీకు ఉండకపోవచ్చేమో. ఒకవేళ దేవుడు నిన్ను దర్శించి ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఎవరైనా సరే, యంగ్ గర్ల్ కానీ యంగ్ బాయ్ కానీ ఒకరు ప్రార్థన చేయండి. అందరూ ఉన్నారు అనుకుంటున్నాను, నాతో నా మాటలు వినపడుతున్నాయి అనుకుంటున్నాను.
పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి యేసయ్య వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రం తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా మాలో తండ్రి ప్రభువా మీకు ఇష్టకరమైన మీకు అయిష్టమైనవి ఆయాసకరమైనవి ఉన్న వేళలో తండ్రి మా నుంచి దూరపరచమని తండ్రి ప్రభువా యేసయ్య అపవిత్ర కార్యములకు దూరంగా ఉండేలాగున తండ్రి ప్రభువా తండ్రి మాతో తండ్రి ప్రభువా యవనస్తులందరితో తండ్రి సూటిగా మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న ప్రభువా. అవును తండ్రి మనుషుల మెప్పు కొరకు కాకుండా తండ్రి ప్రభువా కేవలం తండ్రి హృదయ అంతరంగానే ఎదిగే గొప్ప దేవుడు మీ ఎదుటి తండ్రి ప్రభువా. మేము తండ్రి ప్రభువా పాపముకు దూరంగా తండ్రి ప్రభువా మీకు దగ్గరగా ఉండు భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. రహస్య పాపములు చేయకోకుండా తండ్రి ప్రభువా యేసయ్య మనుషులైతే పైరు పనే చూస్తారయ్యా, మీరు హృదయాన్ని చూస్తారు కదా నాన్న యేసయ్య. మాలో అటువంటి పాపము ఉన్న ఎడల తండ్రి ప్రభువా యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. మాలో వాక్యం ఉంటే తండ్రి ప్రభువా పాపముకు దూరముగా ఉంటాము తండ్రి ప్రభువా. వాక్యం మాలో నిలిచి భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. మీకు ఆపోజిట్ గా ఏమి చేయకుండా తండ్రి ప్రభువా మీకు దగ్గరగా జీవించి భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆత్మీయ ఎదుగుదల దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా యేసయ్య. యథార్థంగా మీకు అనుకూలంగా సమయాన్ని మీకు ఇచ్చేలాగా దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. ఎక్కడైతే సమయాన్ని సాతాను దొంగలిస్తున్నాడు తండ్రి ప్రభువా ఆ సమయం మీకు కేటాయించేలాగా దయచేయండి తండ్రి. వ్యర్థమైనవి చూడకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా తండ్రి మాలో ఉండి తండ్రి ప్రభువా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. తప్పులు ఒప్పుకొని తండ్రి ప్రభువా నీ ఎదుట యథార్థంగా జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. కుక్క తన వాంతికి తిన్నట్లుగా మేము అలా కాకుండా తండ్రి ప్రభువా యేసయ్య పంది బురదలో పొరిలినట్లుగా తండ్రి ప్రభువా మేము అలాంటి జీవితం జీవించకుండా తండ్రి ప్రభువా మాతో వాక్యం సూటిగా మాట్లాడినందుకు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మా పాపముల మీద ఒప్పుకుంటుండగా మీరు ఎక్కల చోటున భద్రపరచమని వాక్యం చెప్పినాను. దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి పొందుకుని ఉన్నాను నా తండ్రి. ఆమేన్. బ్రదర్ లాస్ట్ ప్రేయర్ చేయరా? ఫైనల్ ప్రేయర్ చేయమంటారా? చేయండి బ్రదర్. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ పరిశుద్ధమైన పదాలకు వందనాలు ప్రభా. ఆగి నా పాత్రని జ్ఞాపకం చేసుకుని మీ ప్రజల ముందు ప్రభా కొన్ని వాక్యపు భాగాలు తీసుకురావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి వ్యక్తిగతంగా ఎవరితోనైనా ప్రభా మీరు మాట్లాడాలని నమ్ముతుంటాను ప్రభా. మరి ఆ యొక్క మొదటి స్థితి కంటే అధ్వానంగా తిరిగి బ్యాక్ స్లైడ్ అయ్యి ఆ పాపాల్లో ఇష్టపూర్తిగా కొనసాగుతున్నటువంటి స్థితులు ఉండొద్దని మీకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీ దృష్టికి అనుకూలంగా యథార్థంగా ఉండాలని, మా ఉద్దేశంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనేటటువంటి జీవితము ఆ యొక్క ఆసక్తి ఉండాలని, రక్షింపబడిన దినాల్లో ఏ విధంగా అయితే ఇష్టపూర్తిగా మిమ్మల్ని వెంబడించి ఉంటామో ఆ విధంగా వెంబడించడానికి సాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరు వచ్చిన వారందరిని బట్టి వందనములు, మాకు ఇచ్చినటువంటి వాక్యానికే వందనాలు. నా మటుకు నాతో ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మీకు ఇష్టమైన మీకు అనుకూలమైన మీ దృష్టికి యోగ్యమైన రీతిలో జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినాల్లో ప్రభా మరి పాపాన్ని కప్పుకొనక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వేషధారులంగా కాకుండా ప్రభా మీ బిడలంగా మిమ్మల్ని పోలి పవిత్రంగా పరిశుద్ధంగా రోషము కలిగి జీవించడానికి ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలతో మూవ్ అవుతున్న ఈ యొక్క సొసైటీలో మాదిరికరమైన యవన బిడలుగా మిమ్మల్ని రిప్రజెంట్ చేసే వాళ్ళంగా ఉండటానికి మాకు ఇక్కడ చేరిన వారందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరు ఎలాంటి బలహీనతల్లో ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో మేము ఎరుగము, మీరు ఎరుగుదురు. ప్రతి ఒక్క హృదయ అంతరంగములు వారి పరిశుద్ధమైన జీవితము, వారి పాపపు జీవితము, వారి రహస్య పాపాలు అన్నీ మీరు ఎరుగుదురు, నాది సైతం అవ్వా. కనుకరించండి, కృప చూపించండి. మీ యొక్క వాక్యానికి మా జీవితంలో ప్రథమ స్థానం ఇస్తూ మరి పాపం చేత జత కట్టకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి మా జీవితాలు మీకు యోగ్యకరమైనదిగా మలుచుకోవడానికి కృపనిమ్మని, తద్వారా అనేకులను మా జీవితాల ద్వారా మా యొక్క మాటల ద్వారా మీ పాస్ అనేది అనేకులను తీసుకురాగలగటానికి, ఇతరులకు యేసు ప్రభును పరిచయం చేసేటటువంటి బ్రతుకు మాకు నేర్పమని మీ మీద ఆధారపడుతూ మీ సహాయం కోరుకుంటాం.
మా ప్రభు మా రక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ నాన్న క్రాంతి. ఆంటీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. సిస్టర్స్ ప్రైజ్ లార్డ్ అందరికీ నాన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ప్రైజ్ లార్డ్. కరుణ సిస్టర్, పుష్పలత సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, మరియా సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.